one, asymptotic notations. Asymptotic notation means it is a formal way of determining and denoting bounds of the function which represent time and space complexity. సో మనకి టైము అంటే ఒక ఫంక్షన్ ఇస్తారని చెప్పాను. ఆ ఫంక్షన్కి నువ్వు టైము స్పేస్ కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేయడానికి దీంట్లో కొన్ని బౌండ్స్ ఉంటాయి. బౌండ్స్ కూడా టోటల్గా 3 కేటగిరీస్ ఉంటాయి. అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్, టైట్ బౌండ్. అప్పర్ బౌండ్ ఏమో మనం వరస్ట్ కేస్కి యూజ్ చేస్తాం, లోయర్ బౌండ్ ఏమో బెస్ట్ కేస్కి యూజ్ చేస్తాం, అండ్ టైట్ బౌండ్ వచ్చేసేమో యావరేజ్ కేస్కి యూజ్ చేస్తాం. సో ఫైనల్గా అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ యొక్క థీమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫార్మల్ వే ఆఫ్ డిటర్మైనింగ్ అండ్ డినోటింగ్ బౌండ్స్ ఆఫ్ ది ఫంక్షన్ విచ్ రిప్రజెంట్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. It is a formal way of determining and denoting bounds of the function which represent time and space complexity. సో మనకి బౌండ్స్ అంటే అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్, టైట్ బౌండ్ ఉంటాయి. వీటిని యూస్ చేసి మనం టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అసిమ్ప్టోటిక్ నోటేషన్స్. అసిమ్ప్టోటిక్ నోటేషన్స్లో మనకి టైప్స్ అనేవి 2 కేటగిరీస్ ఉంటాయి. వన్ ఈజ్ బిగ్ టైప్ ఒకటి, ఇంకోటి స్మాల్ టైప్ ఒకటి. బిగ్ టైప్లో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. వన్ ఈజ్ బిగ్ ఓ, బిగ్ ఒమేగా అండ్ బిగ్ థీటా. అదే స్మాల్ ఓ వచ్చేసరికి స్మాల్ ఓ అనేది స్మాల్ లెటర్లో రిప్రజెంట్ చేస్తాం. అదే స్మాల్ ఒమేగా అంటేమో డబ్ల్యూ ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇది బిగ్ ఓ, బిగ్ ఒమేగా, బిగ్ థీటా, స్మాల్ ఓ అండ్ స్మాల్ ఒమేగా. మొత్తం మనకి 5 టైప్స్ ఉంటాయి. ఇవి జనరల్గా ఎక్కడ యూజ్ చేయము, మనం మెయిన్గా యూజ్ చేసేది ఇవే, బిగ్ ఓ, బిగ్ ఒమేగా అండ్ బిగ్ థీటా. ఇవి బిగ్ టైప్ కిందకు వస్తాయి. సో దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనకు కంప్లీట్ డీటెయిల్స్ తెలిస్తే ఆ తర్వాత ఒక ఆల్గరిథం ఇస్తే దానికి టైం కాంప్లెక్సిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బిగ్ ఓ. బిగ్ ఓ నోటేషన్. బిగ్ ఓ నోటేషన్ అంటే ద ఫంక్షన్ f of n is equal to big O of g of n. The function f of n is equal to big O of g of n. Then there exist a positive constants. Then there exist a positive constants n naught comma c such that f of n less than or equal to c into g of n for all n greater than or equal to n naught. ఇది కండిషన్ అండి. బిగ్ ఓ నోటేషన్ అంటే ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎన్, బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ అంటే ఫర్ సపోజ్ 3n + 2 ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ ఎన్ అవుతుందా లేదా అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దీంట్లో ఇది ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే 3n + 2 ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్ ఏమో n అని ఇచ్చాడు. అది ట్రూ ఆ ఫాల్సా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయడానికి ఈ బిగ్ ఓ నోటేషన్ ప్రకారం కండిషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ నాట్. అలానే ఇక్కడ సి యొక్క వాల్యూ అంటే ఒక కాన్స్టెంట్ ఒకటి తీసుకున్నాం. ఈ కాన్స్టెంట్ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి. అలానే ఎన్ నాట్ అనే వాల్యూ అనేది 1 కంటే ఎక్కువ ఉండాలి. ఈ 2 కండిషన్ సాటిస్ఫై చేస్తూ దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్. దీని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఇన్పుట్ ఎన్ అంటే ఇన్పుట్. సో ఇన్పుట్ అనేది ఇంకో వై యాక్సిస్ ఏమో టైం. ఇది టైము, ఇదేమో ఇన్పుట్. సో ఇన్పుట్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాను అనుకోండి, ఆబ్వియస్గా టైం కూడా ఏమవుతా వెళ్తుంది, పెరుగుతా వెళ్తుందా? అంటే నువ్వు ఇన్పుట్ అనేది సపోజ్ ఒక 10 నెంబర్స్ని సార్ట్ చేయాలి, నువ్వు ఎన్ వాల్యూ అనేది 10 ఇచ్చావు.
సార్ట్ అయింది, కొంత టైం పట్టింది. n వాల్యూ 100 ఇస్తే టైం ఇంకా పెరిగిద్ది. n వాల్యూ 1 లాక్ ఇస్తే దాన్ని సార్ట్ అవడానికి టైం పెరుగుతుంది. అంటే ఇన్పుట్ పెరిగే కొద్దీ టైం కూడా ఆబ్వియస్గా ఏమైంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో దీన్ని నేను ఎఫ్ ఆఫ్ ఎన్ అంటున్నాను. ఇది ఎఫ్ ఆఫ్ ఎన్ వాడు ఇచ్చింది. నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలి, జీ ఆఫ్ ఎన్ క్యాలిక్యులేట్ చేయాలి, అది కూడా సి ఇంటూ జీ ఆఫ్ ఎన్. సో సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ అనేది అబ్జర్వ్ చేయండి, నేను ఇలా డ్రా చేసుకుంటా వెళ్తున్నాను. ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత కంప్లీట్గా దీనికంటే ఎక్కువ వస్తుంది. అదేగా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఏ పాయింట్ దగ్గర అయితే నీకు కంప్లీట్గా ఇది డీవియేట్ అవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ కంటే ఇంకోటి సి ఇంటూ జీ ఆఫ్ ఎన్, ఇదేమో సి ఇంటూ జీ ఆఫ్ ఎన్, ఈ గ్రాఫ్ ఏమో సి ఇంటూ జీ ఆఫ్ ఎన్, ఇదేమో ఎఫ్ ఆఫ్ ఎన్. నీకు ఫస్ట్ ఒక స్టేజ్లో చూడండి ఎఫ్ ఆఫ్ ఎన్ ఏమో తక్కువ ఉంది, ఈ జీ ఆఫ్ ఎన్ ఎక్కువ ఉంది. తర్వాత ఒక స్టేజ్లో ఎఫ్ ఆఫ్ ఎన్ ఏమో ఎక్కువ ఉంటే సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ తక్కువ ఉంది. అంటే కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత నుంచి అబ్జర్వ్ చేస్తే సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ కంప్లీట్గా దీనికంటే ఇది ఎక్కువ ఉంది. ఆ పాయింట్నే మనం ఎన్ నాట్ అంటాం. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ కంటే సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఎక్కువ ఉంటుందో ఆ పాయింట్ని మనం ఎన్ నాట్ అంటాం. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇన్పుట్ పెరిగే కొద్ది టైం ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఆ ఫంక్షన్కి ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే నువ్వు బ్రేక్ చేస్తావో ఆ పాయింట్ నుంచి కంప్లీట్గా నువ్వు క్యాలిక్యులేట్ చేసే టైం కాంప్లెక్సిటీ అనేది దానికంటే ఎక్కువ ఉండాలి. అంటే దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3n + 2 అని ఇచ్చాడు, జీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇది ట్రూవా కాదా అని మనం ప్రూవ్ చేయాలి. మనకి బిగ్ ఓ నొటేషన్ ప్రకారం కండిషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఎంత ఇచ్చాడు, 3n + 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఎంత ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు. అంటే ఇక్కడ నువ్వు సి వాల్యూ ఎంత ప్లేస్ చేస్తే దీనికంటే ఇది ఎక్కువ వస్తుంది. ఆబ్వియస్గా ఇక్కడ 3n ఉంది, ఇక్కడ సి వాల్యూ అనేది 3 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 3n + 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3n అంటే ఇక్కడ 3n ఉంది, కానీ ఇక్కడ +2 ఎక్కువ ఉంది. అంటే ఆబ్వియస్గా ఇక్కడ సి వాల్యూ ఎంత పెడితే దీనికంటే ఇది ఎక్కువ రావచ్చు. సి వాల్యూ 4 సి వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 3n + 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4n. ఇప్పుడు n వాల్యూ నువ్వు ఎంతైనా సబ్స్టిట్యూట్ చేయి, సపోజ్ n 1 బెటర్ అనుకున్నా. సో n వాల్యూ అనేది ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీని ప్రకారం అంటే సి వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేశాను, సి ఈజ్ ఈక్వల్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వచ్చింది. దీని ప్రకారం నాకు n ఎంత వస్తుందో చూడండి, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4n - 3n. అప్పుడు 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. అంటే n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అనేనా. అంటే సి వాల్యూ 4, n నాట్ అనేది 2 అని. అంటే దీన్ని బట్టి మీనింగ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే 3n + 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అంటే ఎంత వచ్చింది మనకి 4 ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఎంత n ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n నాట్ ఎంత వచ్చింది 2. అంటే n వాల్యూ అనేది 2 కంటే నువ్వు ఎంతైనా సబ్స్టిట్యూట్ చేయి. అంటే దీని ప్రకారం నువ్వు ఈ పర్టికులర్ ఫంక్షన్లో 3n + 2 ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ n. నీకు n నాట్ ఎంత వచ్చింది 2. దీంట్లో నువ్వు ఈ n నాట్ వాల్యూ 2 కంటే ఎక్కువ ఎంతైనా సబ్స్టిట్యూట్ చేసుకో. అంటే n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసుకో, 3 సబ్స్టిట్యూట్ చేసుకో, ఎంతైనా సబ్స్టిట్యూట్ చేసుకో. ఇక్కడ మాత్రం 4, ఇది ఫిక్స్డ్ 4. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమైంది చూడండి, 3 ఇంటూ 2 ఎంత అవుతుంది 6, 6 + 2 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇంటూ 2. 4 ఇంటూ 2 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 ట్రూ. అలానే n వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు 3 ఇంటూ 3 9 + 2 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 12. 9 కంటే 12 పెద్దదేగా. సో దీన్ని బట్టి నీకు ట్రూ అవుతుందా లేదా, అంటే ఈ లెఫ్ట్ సైడ్ దానికంటే రైట్ సైడ్ ఉండే వాల్యూ ఎక్కువ వస్తుంది. ఎప్పుడు సి వాల్యూ ఏమో 4, n నాట్ ఒక వాల్యూ ఏమో 2 ఆర్ 2 అబోవ్. 2 అయినా తీసుకోవచ్చు, 2 కంటే ఎక్కువ ఎంత తీసుకున్నా కానీ ఇది ట్రూ అవుతుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా 3n + 2కి టైం కాంప్లెక్సిటీ ఎంత వచ్చింది, బిగ్ O ఆఫ్ n వచ్చింది, ట్రూ. అలానే ఇది అబ్జర్వ్ చేయండి, 3n + 2 ఈజ్ ఈక్వల్ టు బిగ్ O ఆఫ్ n² కూడా ఇద్దా, అది ట్రూవా ఫాల్సా. అంటే మనకి ఇక్కడ కాన్సెప్ట్ ప్రకారం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎన్ కంటే సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ అనేది అప్పర్ బౌండ్. అంటే దీనికంటే ఇది ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు. అంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందేమో n, దీని తర్వాత నీకు ఎంత హైయెస్ట్ అయినా రావచ్చు. అంటే n తర్వాత వచ్చేవి n² రావచ్చు, n³ అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా ట్రూవే. అంటే 3n + 2 ఈజ్ ఈక్వల్ టు బిగ్ O ఆఫ్ n³ అయింది, బిగ్ O ఆఫ్ n ఫ్యాక్టోరియల్ అవుతుంది, బిగ్ O ఆఫ్ 2n, ఇవన్నీ కూడా ట్రూవే. అంటే ఫైనల్గా 3n + 2కి ఇవన్నీ ట్రూ వస్తాయి.
అలానే దీంట్లో అలానే 3n+2కి బిగ్ ఆఫ్ n కూడా వస్తుందిగా. వీటన్నిటిలో మనకి లీస్ట్ అప్పర్ బౌండ్ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. వీటన్నిటిలో లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే ఇది. అంటే ఫైనల్గా 3n+2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అవుతుంది. నీకు ఇవన్నీ ట్రూవే, కానీ వీటిలో లీస్ట్ ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను, అది ఒకసారి గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ చెప్పొచ్చు. మనకి టైం కాంప్లెక్సిటీస్లో అన్నిటికంటే తక్కువ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి కాన్స్టెంట్. అంటే ఒక నెంబర్ ఇస్తాను, అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, దీనికి కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. దీనికి ముందు నేను ఏదో ఒక నొటేషన్ వాడతాను, అది బిగ్ ఓనా, బిగ్ ఒమేగానా, బిగ్ థీటా అనేది దాని గురించి వదిలేండి. నేను బిగ్ ఆఫ్ 1 అన్నానంటే దీని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ log n. అంటే దీనికంటే ఇది ఎక్కువ టైం కాంప్లెక్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ n, దీని లీనియర్ ఫంక్షన్ అంటాం, దీని లాగరిథమిక్ ఫంక్షన్ అంటాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ n log n, అంటే లీనియర్ లాగరిథమిక్ ఫంక్షన్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ n స్క్వేర్, అంటే క్వాడ్రాటిక్ ఫంక్షన్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ n క్యూబ్, క్యూబిక్ ఫంక్షన్, అండ్ సో ఆన్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ 2 power n, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటాం, దీన్ని ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ అంటాం. ఈ ఆర్డర్ అనేది గుర్తుంటే మనకి చాలా ఈజీగా కంప్లీట్ అవుతాయి కాన్సెప్ట్స్. ఒకటి, అన్నిటికంటే తక్కువ టైం కాంప్లెక్సిటీ కాన్స్టెంట్, దాని తర్వాత లాగరిథమిక్, అండ్ దెన్ లీనియర్ లాగరిథమిక్, క్వాడ్రాటిక్, క్యూబిక్, n⁴, n⁴5 అండ్ సో ఆన్ n⁴k. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 power n. 2 power n ఏమంటాం, ఎక్స్పోనెన్షియల్ అంటాం. n ఫ్యాక్టోరియల్ n ఏమో ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ అంటాం. దీంట్లో ఈ రెండు కాకుండా మిగతావన్నీ కూడా పాలినామియల్ అంటాం. పాలినామియల్ టైం కాంప్లెక్సిటీస్ ఇవి. ఈ రెండు మాత్రం సూపర్ పాలినామియల్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ దాంట్లో చెప్పాను, సూపర్ పాలినామియల్. ఇవన్నీ ఏమో పాలినామియల్, ఈ రెండు కూడా సూపర్ పాలినామియల్ కింద ఏమేమి వస్తాయి, ఒకటి 2 power n, ఇంకోటి n ఫ్యాక్టోరియల్. మిగతావన్నీ కూడా పాలినామియల్. సో నువ్వు ఏదన్నా ఒక ఆల్గరిథం రాస్తే అది సూపర్ పాలినామియల్లో రాకూడదు, ఓన్లీ పాలినామియల్లోనే రావాలి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను 3n+6 ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓలో టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది అని అడిగారు అనుకోండి. దీంట్లో ఇదొక పాయింట్, ఇదొక టాపిక్, ఇదొక పాయింట్, ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. ఇదేమో కాన్స్టెంట్, ఒక నెంబర్ ఉంటే కాన్స్టెంట్. ఇదేమో కాన్స్టెంట్ ఇంటూ లీనియర్. కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేస్తాం, అంటే ఒకటి n ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. n కాన్స్టెంట్లు ఈ రెండిట్లో ఏది పెద్దది, ఒకటి కాన్స్టెంట్, ఇంకోటి n. ఈ రెండిట్లో హైయెస్ట్ n-ఏగా. సో అంటే దీని టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n. ఫర్ సపోజ్ n² + n+2, వీటన్నిటిలో ఏది హైయెస్ట్, ఒకటి కాన్స్టెంట్ ఫంక్షన్, ఒకటి లీనియర్ ఫంక్షన్, ఇంకోటి క్వాడ్రాటిక్. ఈ మూడిట్లో హైయెస్ట్ ఏది నీకు ఈ ఆర్డర్ తెలిస్తే ఆబ్వియస్గా ఏం చెప్పొచ్చు, బిగ్ ఆఫ్ n² అయినా. ఫర్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 2 power n + n² + n ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఎంత అవుతుంది, ఈ మూడిట్లో హైయెస్ట్ ఏది, 2 power n-ఏగా, అంటే బిగ్ ఆఫ్ 2 power n. ఇది కరెక్ట్. ఇప్పుడు దీంతో పాటు ఇంకేమైనా ట్రూ అవ్వచ్చా, మీకు ఆల్రెడీ ఇక్కడ ఏం చెప్పాను, 3n+2 అనేది ఇది మనకి బిగ్ ఓ నొటేషన్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఏదైతే హైయెస్ట్ ఉందో అది వస్తుంది. దాంతోపాటు ఇంకేమేమి ఆన్సర్స్ రావచ్చు అంటే బిగ్ ఓ ఆఫ్ 2 power n ఇంటూ ఇంక ఏదైనా రావచ్చు, అంటే 2 power n ఇంటూ దాని తర్వాత n రావచ్చు, లేదా దట్ వన్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ 2 power n ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఇవన్నీ కూడా ట్రూవే. అంటే దీనికంటే ఎక్కువ ఉండే బౌండ్స్ అన్నీ కూడా ట్రూవే. కానీ వీటన్నిటిలో మనం ఏది తీసుకోవాలి, లోయెస్ట్ అప్పర్ బౌండ్ ఉన్నది తీసుకోవాలి. అంటే వీటన్నిటిలో లోయెస్ట్ ఉన్నది ఇది కాబట్టి ఇది కన్సిడర్ చేస్తాం మనం. ఇవన్నీ కూడా ట్రూవే, వ్యాలిడే. ఇంకో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఫర్ సపోజ్ n ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 power n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది. వీటన్నిటిలో హైయెస్ట్ ఏది, ఒకటి కాన్స్టెంట్, ఒకటి ఎక్స్పోనెన్షియల్, ఒకటి ఫ్యాక్టోరియల్. వీటన్నిటిలో హైయెస్ట్ ఫ్యాక్టోరియల్ అయినా. సో ఆన్సర్ బిగ్ ఓ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా మనం బిగ్ ఓ నొటేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైనల్గా బిగ్ ఓ నొటేషన్ అంటే ఏంటి, ద ఫంక్షన్ f of n ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ g of n, then there exists a positive constants n0, c such that f of n less than or equal to c into g of n for all n greater than or equal to n0,
ఇక్కడ సి వాల్యూ ఏమో 0 కంటే ఎక్కువ ఉండాలి, n0 ఏమో 1 లేదా 1 కంటే ఎక్కువ ఉండాలి. ఈ రెండు అంటే నువ్వు ఫైనల్గా సి n0 ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు ట్రూ అవ్వాలి. అలాంటి సి వాల్యూ ఎంత ఉంటుంది, n0 వాల్యూ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి నువ్వు అప్పర్ బౌండ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అప్పర్ బౌండ్స్ అన్నీ కూడా అంటే నీకు లోయెస్ట్ అప్పర్ బౌండ్ వస్తుంది, దాని తర్వాత ఉండే అన్నీ కూడా ట్రూ అవుతాయి. వీటిల్లో ఏది ఆన్సర్ అంటే లోయెస్ట్ అప్పర్ బౌండ్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నోటేషన్ వచ్చేసి ఒమేగా నోటేషన్. ఒమేగా అంటే ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ కాన్స్టెంట్స్ n0, c such that f of n greater than or equal to c into g of n for all n greater than or equal to n0, c greater than 1, greater than 0, n0 greater than or equal to 1. దీని లోయర్ బౌండ్ అంటాం. అంటే ఈ సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ కంటే ఎఫ్ ఆఫ్ ఎన్ తక్కువ ఉండాలి లేదా ఈక్వల్ అన్నా ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ దీని ప్రకారం మనకి గ్రాఫ్ ప్రకారం ఎలా చెప్తాం చెప్పండి. ఒకటి ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ఇన్పుట్ ఎన్, వై యాక్సిస్ వచ్చేసి టైం టీ. సో ఒకటి ఎఫ్ ఆఫ్ ఎన్ ఉంది. ఇన్పుట్ పెరిగే కొద్ది టైం కూడా ఆబ్వియస్గా ఏమైంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. దీన్ని ఎఫ్ ఆఫ్ ఎన్ అన్న వాడు ఇచ్చిన ఫంక్షన్. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దీని యొక్క టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో టైం అనేది నీకు ఒక పర్టికులర్ పాయింట్ నుంచి కంప్లీట్గా డౌన్ అవుతా వస్తుంది. అంటే ఇది n0. అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ కంటే సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఏమైంది, దీనికంటే తక్కువ ఉంది. ఇది సి ఇంటూ జీ ఆఫ్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎన్ ఏమో ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది, సి ఆఫ్ ఎన్ ఏమో డిక్రీజ్ అవుతా వెళ్తుంది. ఈ పార్ట్కి ముందు వరకు చూడండి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి రెండు కూడా. ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి అయితే నీకు కంప్లీట్గా సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ తక్కువ ఉందో ఆ పర్టికులర్ పాయింట్ మనం n0 అంటాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ప్రకారం ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. 3n + 2 ఇది ఎఫ్ ఆఫ్ ఎన్. ఇంకోటి దీనికి జీ ఆఫ్ ఎన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ జీ ఆఫ్ ఎన్ ఎన్, అది ట్రూ ఆఫ్ ఆల్సో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 3n + 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్. జీ ఆఫ్ ఎన్ వచ్చేసి ఎన్. దీంట్లో సి వాల్యూ ఎంత పెడితే దీనికంటే ఇది ఎక్కువ ఉంటుంది, 1 సరిపోతుందిగా. సి వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ n అవుతుంది, ఇక్కడ 3n + 2. n కంటే 3n + 2 ఆబ్వియస్గా హైయెస్టేగా. అంటే సి ఈక్వల్ టు 1 సాటిస్ఫై. అంటే దీని ప్రకారం మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే 3n + 2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఆఫ్ ఎన్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3n + 2 మీకు ఆల్రెడీ నేను టైం కాంప్లెక్సిటీస్లో అన్నిటికంటే లీస్ట్ వన్ ఏం చెప్పాను, కాన్స్టెంట్. దాని తర్వాత లాగరిథమిక్, దాని తర్వాత లీనియర్, దాని తర్వాత లీనియర్, లాగరిథమిక్, క్వాడ్రాటిక్, క్యూబిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ అండ్ ఫ్యాక్టోరియల్. సో దీంట్లో అన్నిటికంటే హైయెస్ట్ ఎంత ఉంది, ఇది కాన్స్టెంట్, ఇది లీనియర్. ఆబ్వియస్గా బిగ్ ఆఫ్ ఎన్. దట్ వన్ ఈక్వల్ టు ఇంకేమేమి సాటిస్ఫై అవుతాయి అంటే ఇది లోయర్ బౌండ్, అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. అంటే దీనికంటే తక్కువ ఉండేవి. దీనికంటే తక్కువ ఉండేవంటే ఇది హైయెస్ట్ వచ్చేసి లీనియర్, దానికంటే తక్కువ అంటే ఇంకా కాన్స్టెంటేగా. లేదా దానికి ఎన్ కంటే తక్కువ లాగరిథమిక్ కూడా రావచ్చా. అంటే ఇవన్నీ కూడా ట్రూవే. వీటిలో మనం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది ఏదైతే ఉంటుందో అది తీసుకుంటాం, ఒమేగా ఆఫ్ ఎన్. ఇదే కాదు, ఇవి కూడా ట్రూవే మీనింగ్. అదే నీకు బిగ్ ఓ నొటేషన్ అనుకోండి, 3n + 2 ఏమైంది, వీటన్నిటిలో హైయెస్ట్ ఉన్నది బిగ్ ఓ ఆఫ్ ఎన్. ఇది అప్పర్ బౌండ్. బిగ్ ఓ అంటే అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ అంటే ఏంటి, ఈ లీనియర్ కంటే ఎక్కువ ఉండేవి. లీనియర్ కంటే ఎక్కువ ఉండేవి ఏమొస్తాయి, n log n రావచ్చు. దట్ వన్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ n క్యూబ్ రావచ్చు. దట్ వన్ ఈక్వల్ బిగ్ ఓ ఆఫ్ n⁴, బిగ్ ఓ ఆఫ్ 2n అండ్ సో ఆన్. ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి. కానీ వీటన్నిటిలో మనం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ బిగ్ థీటా నోటేషన్. ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ థీటా ఆఫ్ జీ ఆఫ్ ఎన్, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ కాన్స్టెంట్స్ n0, c1, c2. మొత్తం 3, n0 ఒకటి, c1, c2, such that c1 into g of n less than or equal to f of n less than or equal to c2 into g of n for all n greater than or equal to n0, c1, c2 greater than 0, n greater than or equal to 1. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి.
ఇది యాక్చువల్ కండిషన్. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే థీటా అన్నాం, థీటాని మనం టైట్ బౌండ్ అని కూడా అంటాం. ఇది అబ్జర్వ్ చేయండి, ఇది ఏ నోటేషను? ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ జీ ఆఫ్ ఎన్ అంటే ఇది బిగ్ ఓ అయినా? మరి ఈ నోటేషన్ ఏమైంది అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్, సమ్ కాన్స్టెంట్ ఇంటూ జీ ఆఫ్ ఎన్, ఇది ఒమేగా నోటేషన్. అంటే బిగ్ ఓ ఒమేగా రెండు కాంబినేషన్లో వచ్చేదే థీటా, అందుకనే దీన్ని మనం టైట్ బౌండ్ అంటాం. అప్పుడు దీన్ని బట్టి గ్రాఫ్ ఎలా డ్రా చేస్తాం? ఒకటి ఇన్పుట్ ఎన్, ఇంకోటి టైం టీ. సో ఒకటేమో ఎఫ్ ఆఫ్ ఎన్, ఇన్పుట్ పెరిగే కొద్దీ టైం ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇంకోటి ఏంటి, ఇది ఎఫ్ ఆఫ్ ఎన్ కంటే C2 ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి. అంటే ఇంకో ఫంక్షన్ ఏమైంది, ఒక పర్టికులర్ పాయింట్ నుంచి దీనికంటే ఇది ఎక్కువ, ఏది C2 ఇంటూ జీ ఆఫ్ ఎన్. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఉంది, ఇంకో ఫంక్షన్ అనేది ఒక పర్టికులర్ డౌన్ అవుతా వచ్చింది, ఇదేమో C1 ఇంటూ జీ ఆఫ్ ఎన్. అంటే దీన్ని బట్టి అబ్జర్వ్ చేయండి, ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే మూడు కంప్లీట్గా డివైడ్ అవుతున్నాయో అది N0. సో ఇక్కడ N0 ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎన్ కంటే C2 ఇంటూ జీ ఆఫ్ ఎన్ కంప్లీట్గా అప్ వెళ్తూ ఉంది. ఈ పాయింట్ నుంచి N0 నుంచి కిందకి అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎన్ కంటే C1 ఇంటూ జీ ఆఫ్ ఎన్ కంప్లీట్గా డౌన్ ఉంది. అంటే ఈ పర్టికులర్ పాయింట్ మనం N0 అంటాం. సో మొత్తం ఇక్కడ మూడు, ఒకటి ఎఫ్ ఆఫ్ ఎన్, ఇంకోటి ఏమో C2 ఇంటూ జీ ఆఫ్ ఎన్, ఇంకోటి C1 ఇంటూ జీ ఆఫ్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎన్ కంటే C2 ఇంటూ జీ ఆఫ్ ఎన్ అంటే ఇది అప్పర్ బౌండ్, దీనికంటే ఇది తక్కువ ఉంది, ఇది లోయర్ బౌండ్. ఈ రెండు కాంబినేషన్లో వచ్చేదాన్ని మనం ఏమంటాం? టైట్ బౌండ్ అంటాం. అంటే దీన్ని బట్టి ఇప్పుడు 3n+2 ఈజ్ ఈక్వల్ టు థీటాలో ఏమైంది? థీటాలో ఏమవుద్దంటే మనకి ఒమేగాలో అయితే ఏమైంది, ఒమేగా అయినా బిగ్ ఓ అయినా రెండిట్లో ఏది హైయెస్టో అది వస్తుంది. సో ఇక్కడ బిగ్ ఓ ఒమేగా ఆఫ్ ఎన్, బిగ్ ఓ ఆఫ్ ఎన్ బాగానే ఉంది. దాంతోపాటు మనకి ఒమేగాలో ఏమొస్తున్నాయి, దీనికంటే తక్కువ ఉండే అన్నీ సాటిస్ఫై అవుతాయి, ఎందుకంటే అది లోయర్ బౌండ్ కాబట్టి. అదే బిగ్ ఓలో అయితే ఏమైంది, ఒమేగా ఆఫ్ బిగ్ ఓ ఆఫ్ ఎన్ వచ్చింది, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది వచ్చింది, దానికంటే ఎక్కువ ఉన్నాయి కూడా వస్తాయి, అవన్నీ కూడా ట్రూవే. కానీ థీటా వచ్చేలాకి ఏమైందంటే ఈ రెండు కాంబినేషనేగా, అంటే బిగ్ ఓ అండ్ బిగ్ ఒమేగా కాంబినేషన్ కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా ఈ రెండు కాంబినేషన్లో మనకు వచ్చేది ఏంటిది, ఈ రెండిట్లో కామన్గా ఉన్న టర్మ్ ఏంటి, ఇది ఒక్కటైనా ఉంది, అంటే థీటా ఆఫ్ ఎన్. అంటే థీటా నోటేషన్కి ఎప్పుడు వెళ్తాము అంటే టైం కాంప్లెక్సిటీలో బిగ్ ఓ బిగ్ ఒమేగా రెండు సేమ్ వచ్చినప్పుడు థీటా నోటేషన్కి వెళ్తాం. సో థీటాలో మనకి బిగ్ థీటా ఆఫ్ ఎన్ ఇది ఒక్కటే, అంటే దీంట్లో ఏది హైయెస్ట్ అది ఒక్కటే వస్తుంది, ఇంకా ఏ కాంబినేషను సాటిస్ఫై అవ్వదు. అంటే బిగ్ థీటా ఆఫ్ 1 కానీ బిగ్ థీటా ఆఫ్ లాగ్ ఎన్ కానీ ఎన్ లాగ్ ఎన్ ఇవన్నీ ఏమీ రావు. దీంట్లో అయితే దాంతోపాటు దానికంటే తక్కువ ఉన్నాయి వస్తాయి, బిగ్ ఓలో అయితే దాంతోపాటు దానికంటే ఎక్కువ ఉన్నాయి వస్తాయి, థీటా మాత్రం ఎగ్జాక్ట్గా అది ఒక్కటే మాత్రమే వస్తుంది. దట్ ఈస్ థీటా నోటేషన్. నెక్స్ట్ స్మాల్ ఓ అండ్ స్మాల్ ఒమేగా. సో వీటి గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఏమి అవసరం లేదు, జస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. బిగ్ ఓకి ఏదైతే ఉందో స్మాల్ ఓ కూడా అదే, కానీ కండిషన్స్లో మనం బిగ్ ఓలో ఏం చెప్పాం, ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ అన్నాం. కానీ బిగ్ ఓ స్మాల్ ఓకి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎన్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అనే కాన్సెప్ట్ ఉండదు. సో అంటే స్మాల్ ఓ నోటేషన్ అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్, then there exists a positive constants n0 comma c such that f of n less than c into g of n. ఒక్క ఈజ్ ఈక్వల్ టు రిమూవ్ చేస్తే అది స్మాల్ ఓ అవుతుంది. అలానే స్మాల్ ఒమేగా అంటే నీకు బిగ్ ఒమేగా డెఫినేషన్ తెలుసు, ఆ కాన్సెప్ట్లో ఈజ్ ఈక్వల్ టు రిమూవ్ చేస్తాం. అంటే ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ కాన్స్టెంట్స్ n0 comma c such that f of n strictly greater than c into g of n. స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితేమో బిగ్ ఒమేగా, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ అయితేమో సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ అయితేమో స్మాల్ ఒమేగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఎనాలిసిస్. ఒక ఆల్గరిథంలో మనం ఎన్ని వేస్లో ఎనాలిసిస్ చేయొచ్చు? సో ఒక ఆల్గరిథం మనం 3 వేస్లో ఎనాలిసిస్ చేయొచ్చు. ఒకటి బెస్ట్ కేస్, ఇంకోటి వరస్ట్ కేస్, ఇంకోటి యావరేజ్ కేస్. బెస్ట్ కేసులో యూజ్ చేసే నొటేషన్ వచ్చేసి బిగ్ ఒమేగా, వరస్ట్ కేసులో యూజ్ చేసే నొటేషన్ వచ్చేసి బిగ్ ఓ,
యావరేజ్ కేసులో యూస్ చేసే నోటేషన్ బిగ్ థీటా. ఈ బెస్ట్ కేస్నే మనం ఇంకోటి ఏమనొచ్చు అంటే టైట్ బౌండ్ అనొచ్చు, సారీ లోయర్ బౌండ్ అంటాం, లోయర్ బౌండ్. వరస్ట్ కేసునేమో అప్పర్ బౌండ్ అంటాం. థీటానేమో టైట్ బౌండ్ అంటాం. అలానే సో మీకు ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా గుర్తుండాలి. నీకు బిగ్ ఓ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది అప్పర్ బౌండ్ వర్స్ట్ కేస్, బిగ్ థీటా అనగానే టైట్ బౌండ్ యావరేజ్ కేస్, బిగ్ ఒమేగా అనగానే లోయర్ బౌండ్ బెస్ట్ కేస్. అలానే ఈ బెస్ట్ కేసులో ఇన్పుట్స్ అనేవి ఎలా ఉండాలనేది తెలియాలి ప్రతి కేసులో కూడా. బెస్ట్ కేస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఇన్పుట్స్ అనేవి, ఇన్పుట్ ఈజ్ ద వన్ ఇన్ విచ్ ద ఆల్గరిథం రన్ ఫాస్ట్. అంటే నీకు ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తే నీ ఆల్గరిథం అనేది ఫాస్ట్గా రన్ అయ్యిద్దో అలాంటి కేసుని మనం బెస్ట్ కేస్ అంటాం. ఇన్పుట్ ఈజ్ ద వన్ ఇన్ విచ్ ద ఆల్గరిథం రన్స్ ఫాస్ట్. అదే వరస్ట్ కేస్ అనుకోండి, వరస్ట్ కేసులో ఇన్పుట్ అనేది వీ డోంట్ బాదర్ అబౌట్ ది ఇన్పుట్స్, ఫైనల్లీ వీఆర్ గెటింగ్ అన్ అవుట్పుట్. మనకు అవుట్పుట్ రావాలి కానీ ఇన్పుట్స్ ఎలా ఇస్తున్నాం అనేది మనకు సంబంధం లేదు. దాన్ని మనం వర్స్ట్ కేస్ అంటాం. వీ డోంట్ బాదర్ అబౌట్ ఇన్పుట్స్, ఫైనల్లీ వీఆర్ గెటింగ్ అన్ అవుట్పుట్. ఫైనల్లీ వీఆర్ గెటింగ్ అన్ అవుట్పుట్. వెరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ కేస్ ఇన్పుట్స్ అనేవి ర్యాండమ్గా ఉంటాయి. సో ఇన్పుట్స్ అనేది ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తే నీ ఆల్గరిథం ఫాస్ట్గా రన్ అయిద్దో అది బెస్ట్ కేస్ అంటాం. ఇన్పుట్స్ తోటి ఎలా అయినా ఉన్నాయి దాంతో సంబంధం లేకుండా ఫైనల్గా అవుట్పుట్ వస్తే అది వరస్ట్ కేసు. ఇన్పుట్స్ అనేవి ర్యాండమ్గా ఇస్తేమో యావరేజ్ కేసు అవుతుంది. సో ఈ 3 పాయింట్స్ కంపల్సరీగా గుర్తుండాలండి. అంటే ఏ కాన్సెప్ట్ ఇచ్చినా కానీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా ఒక ఆల్గరిథం ఇచ్చారనుకోండి, ఆ ఆల్గరిథంకి టైం కాంప్లెక్సిటీ అంటాడు ఓకే, కానీ టైం కాంప్లెక్సిటీలో కూడా ఏ కేసు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయొచ్చు. అంటే బెస్ట్ కేసులో ఎంత వస్తుంది, వరస్ట్ కేసులో ఎంత వస్తుంది, యావరేజ్ కేసులో ఎంత వస్తుంది. కొన్నిసార్లు అసలు ఏ కేసు అని అడగకుండా ఆప్షన్స్లో బిగ్ ఓ అనే ఒక ఆప్షన్ ఇస్తాడు, ఇంకోటి బిగ్ ఒమేగా అని ఒక ఆప్షన్ ఇస్తాడు, ఇంకోటి బిగ్ థీటా అంటాడు. అంటే నీకు ఆ మైండ్లో గుర్తుకు రావాలి బిగ్ ఓ అనగానే అది వరస్ట్ కేసు ప్లస్ అది అప్పర్ బౌండ్, దాంట్లో ఇన్పుట్స్తో సంబంధం లేదు, ఫైనల్గా అవుట్పుట్స్ వస్తాయి. అదే బిగ్ ఒమేగా ఇచ్చాడు అనుకోండి అది బెస్ట్ కేస్, దాని లోయర్ బౌండ్ అంటాం. దాంట్లో ఇన్పుట్ ఈజ్ ద వన్ ఇన్ విచ్ ద ఆల్గరిథం రన్ ఫాస్ట్ అనే పాయింట్స్ నీకు గుర్తుకొస్తే నీకు క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. అదే థీటా నొటేషన్ అనుకోండి దాన్ని టైట్ బౌండ్ అంటాం, ఇన్పుట్స్ అనేవి ర్యాండమ్గా ఉంటాయి, అది యావరేజ్ కేస్ కిందకు అవుతుంది. సో బెస్ట్ అనగానే బిగ్ ఒమేగా, వర్స్ట్ అనగానే బిగ్ ఓ, అలానే యావరేజ్ కేస్ అనగానే థీటా, అలానే లోయర్ బౌండ్ అంటే బిగ్ ఒమేగా, అప్పర్ బౌండ్ బిగ్ ఓ అండ్ టైట్ బౌండ్ బిగ్ థీటా. సో దీంట్లో మనం జనరల్గా ఏ కాన్సెప్ట్లో అయినా కానీ ఈ బెస్ట్ కేసు అనేది కాకుండా ఈ వర్స్ట్ కేసు గురించే మాట్లాడతారు. ఎందుకు అంటే నీకు ఫైనల్గా అప్పర్ బౌండ్ అంటే ఒక ఆల్గరిథంకి నువ్వు టైం కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేస్తే లోయెస్ట్ అప్పర్ బౌండ్ ఫైండ్ అవుట్ చేస్తావు, అంతకు మించి నీకు ఇంకా అవసరం లేదు. అంటే మ్యాక్సిమం అంతకంటే ఇంక వర్స్ట్గా వెళ్ళదు నీకు. నీ ఆల్గరిథం అనేది నువ్వు రాసావు, దానికి కోడ్ రాస్తే ఒక 5 minutes వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం 5 minutes, అంతకు మించి ఇంక వెళ్ళదు. అంటే ఇది మెయిన్గా కావాల్సింది. బెస్ట్ అంటే నువ్వు ఇన్పుట్ అనేది ఏ ఇన్పుట్ ఇస్తా అది కాదు కదా, ఏ ఇన్పుట్ ఇచ్చినా కానీ నీకు మ్యాక్సిమం అంతకు మించి వెళ్ళకూడదు. అందుకని మనం ఎప్పుడు కూడా దీని గురించే ఎక్కువ డిస్కస్ చేస్తాం, ఈ రెండింటి గురించి కాకుండా. థీటాకి అసలు ఎప్పుడు వెళ్తాం, బిగ్ ఓ అండ్ బిగ్ ఒమేగా ఈ రెండు కూడా సేమ్ వస్తే, ఏదన్నా ఒక ఆల్గరిథంకి బిగ్ అప్పర్ బౌండ్ అయినా ఎన్ఏ వచ్చింది, ఒమేగా అయినా ఎన్ఏ వచ్చింది అనుకోండి, అంటే రెండు సేమ్ వచ్చాయి అనుకోండి, అప్పుడు థీటా అనే దానికి సేమ్ వెళ్తాం, అంటే థీటా ఆఫ్ ఎన్ అవుతుంది. అంటే అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ రెండు ఈక్వల్ వస్తే అప్పుడు యావరేజ్ కేస్కి వెళ్తాం. ఈ రెండు డిఫరెంట్గా వస్తే యావరేజ్ కేసు మనం కన్సిడర్ చేయం. ఒకవేళ కన్సిడర్ చేసినా సపోజ్ దీనికి 1 దీనికి n వచ్చింది అనుకోండి, అంటే 1 + n/2 ఆ యావరేజ్ తీసుకుంటాం థీటా నొటేషన్. సో మెయిన్గా కావాల్సింది ఒకటే అండి, మనం మెయిన్గా ఫాలో అయ్యేదంతా కూడా బిగ్ ఓ నొటేషన్ గురించే మాట్లాడతాం. సో ఏ టెక్స్ట్ బుక్లో అయినా ఎక్కడైనా కానీ వాడు ఒక కాన్సెప్ట్ ఇస్తే ఎప్పుడు బిగ్ ఓ గురించే మాట్లాడతారు. ఎందుకంటే వరస్ట్, అంతకు మించి ఇంకా టైం ఎక్కువ పట్టదు, అదే మ్యాక్సిమం అంటాం.